హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి మంచిదా చెడ్డదా, సో ఎలా యూజ్ చేస్తాం, దేని మీద ఆధారపడి ఉంటుంది, ఇందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. సో మోస్ట్లీ ఏ అనేది మనం పాజిటివ్గానే మాట్లాడతాం. మనకి ఎంతైతే పాజిటివ్స్ ఉన్నాయో అదే విధంగా ఏఐలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పాజిటివ్స్ కోసం మాట్లాడదాం. సో పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ మనకి హ్యూమన్ అనేవాడికి అంటే మీన్స్ మనకి వర్క్ అనేది చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది. అంటే వీడియో చేయాలన్నా, వీడియో ఎడిట్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలన్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలన్నా ప్రతి దీనికి యాజ్ ఆఫ్ నౌ ఏఐ టూల్స్ అనేది వచ్చేసింది. అంటే ఏంటంటే మనం ఒక 5-6 చేసే వర్క్ని ఒక ఏఐ అనేది పెట్టి వర్క్ అనేది స్పీడ్గా అయితే స్టార్ట్ చేసేవచ్చు. స్పీడ్గా అయితే మనకు అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మెడికల్ పర్పస్లో యూజ్ చేస్తాం. అంటే డిసీజెస్ని, ఏమైనా డిసీజెస్ ఉంటే మనకి ఎర్లీగా గుర్తించడం, ఇవన్నీ కూడా మనకి ఏఐ ద్వారా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అంటే ఏంటంటే ఏంటంటే మనకి టోటల్ లైక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్లో కానీ, నెట్ఫ్లిక్స్లో కానీ, షాపింగ్ పోర్టల్స్లో కానీ ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడం, యూట్యూబ్లో సజెస్ట్ చేయడం, నెట్ఫ్లిక్స్లో సజెస్ట్ చేయడం, గూగుల్లో సమ్ కీవర్డ్స్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది ఎనీ ఇండస్ట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి కాస్ట్ అండ్ టైము ఇది మనకి ఏ అనేది సేవ్ చేస్తుంది. ఇవన్నీ మనం పాజిటివ్గా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఏఐని యూజ్ చేసుకొని. ఏఐని ఇప్పటికే యూజ్ చేసుకుని చాలా చాలా మంది ఎక్కువగా ల్యాక్స్లో అయితే ఎర్న్ చేసిన కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం డైలీ మనం చూస్తున్నవే అవి. సో ఇప్పుడు అలాగే నెగిటివ్ సైడ్ కూడా చూద్దాం ఏఐని. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో సూపర్ ఏఐ కోసం మాట్లాడుకున్నాం. ఈ సూపర్ ఏఐ ఇంప్లిమెంట్ అయితే మనకి చాలా చాలా డ్యామేజెస్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్గా ఆల్రెడీ సైంటిస్టులు మనకి లైక్ ఎలాన్ మస్క్ కానీ, స్టెఫెన్ హాకింగ్ కానీ ఏఐతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు చెప్పారు. అంటే ఏంటంటే ఈ నెగిటివ్ సెన్స్ ఏంటంటే జాబ్లెస్. అంటే మీన్స్ ఇప్పటికే మనకి ఏంటంటే చాలా కంపెనీస్లో హ్యూమన్ చేసే వర్క్స్ అన్నిటిలో కూడా ఏఐని టూల్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నారు. అంటే మనకి బ్యాంక్స్లో కానీ, ఒక కస్టమర్ సపోర్ట్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ ఇలా ఇప్పటికే మనకి జాబ్స్ అనేది లెస్ అయిపోతున్నాయి. అలాగే మన డేటాని పై ఆధారపడితే క్రిమినల్స్ జస్టిస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనకి. ఈ ఏఐ ఎంతైతే పాజిటివ్ ఉందో అంతే విధంగా నెగిటివ్ కూడా మనకు ఉన్నాయి. మనకి కనుక సూపర్ ఏఐ కనుక ఇంప్లిమెంట్ అయింది అనుకోండి చాలా డ్యామేజ్ ఉంటుంది. అంటే మీకు లాస్ట్ వీడియోస్లో సూపర్ ఏఐ కోసం కూడా నేను మాట్లాడాను. అలాగే మనకి సైంటిస్టులు ఎలాన్ మస్క్ కానీ, స్టెఫెన్ కానీ ఏఐతో ఇప్పటికి మనం ఫ్యూచర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అనుకుంటే మన హ్యూమన్ బ్రెయిన్ కన్నా 1200 టైమ్స్ అది మనకన్నా అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తే ఏఐ ఇంప్లిమెంట్ కనుక అయిందనుకోండి ఫుల్గా మనకి జాబ్స్ అనేది చాలా తగ్గిపోతాయి. అంటే ఒక్కొక్క కంపెనీలో హ్యూమన్స్ వర్క్ చేసే ప్లేస్లో ఏఐ లాంటి టూల్స్ని యూజ్ చేసి జాబులు అనేవి కట్ చేసేస్తున్నారు. అంటే లైక్ బ్యాంక్స్లో కానీ, కస్టమర్ సపోర్ట్స్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ హ్యూమన్ ప్లేస్లో ఈ ఏఐ టూల్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే చూస్తే ఏ బయస్ డేటాని ఆధారపడితే మాత్రం అవి క్రిమినల్స్కి, జస్టిస్కి ప్రాబ్లమ్స్ కూడా చాలా క్రియేట్ అవుతాయి. అండ్ థర్డ్ థింగ్ చూస్తే మనం లైక్ ఒక పర్సనల్ డేటాని ఇవి మనం ఏవైతే ఉన్నాయో మన పర్సనల్ డేటా అంతా కూడా ఏఐ కలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి అది ఒక ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్యూచర్లో రైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం చూస్తే డే బై డే ఏమవుతుంది, ఏఐ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి మన యొక్క థింకింగ్ అంటే ఏఐ ప్రతి దీనికి ఏఐ టూల్స్ యూజ్ చేసేస్తాం. వీడియో మిక్సింగ్ కోసం ఇదని, వీడియో టూల్స్ కోసం ఇదని, బ్యాక్గ్రౌండ్ కోసం ఇదని. సో ప్రతిదీ మోస్ట్లీ ఇంకా మన థింకింగ్ అనేది తక్కువైపోయి ఈ టూల్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి థింకింగ్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మన యొక్క టోటల్ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా దాని మీదే, మన థింకింగ్ తగ్గిపోయి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనం దాని మీదే డిపెండ్ అయిపోతాం. ఇలా అవడం వల్ల ఇవన్నీ ఒక నెగిటివ్ సైన్స్గా అయితే మనం చెప్పొచ్చు. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకోసం ఇంకా నేను ఒక ప్రాక్టికల్ వీడియోస్ కూడా చాలా చాలా ఎక్కువ చెప్తాను మీకు.